శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఉండి నియోజకవర్గంలో ఇంటింటికి రామరాజు అనే ఒక వినూత్న కార్యక్రమంతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే రామరాజు గారు. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం. ఎలా ఉంది సరే, గ్రామాల్లోకి వెళ్తున్నారు, ప్రతి ఇంటికి వెళ్ళి మీ పథకాలను వివరిస్తున్నారు. ప్రజల్లో ఎలా ఉంది గ్రాఫ్? అంటే పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం మీద విసుగు పొందడం జరిగింది ప్రజలందరూ కూడా. ముఖ్యంగా ఒక్కసారి ఛాన్స్ ఈయన వస్తే ఏదో చేస్తాడు అని అనుకున్నారు. చేశాడు, మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. కాకపోతే అప్పుడు బాటిల్ 60 రూపాయలు ఉంటే క్వార్టరు ఈరోజు 170 రూపాయలు చేశారు. త్రాగునీటి సమస్య జలజీవన్ మిషన్ ద్వారా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారంతో ఉదాహరణ మా ఉండి నియోజకవర్గానికి 103 కోట్ల రూపాయలు శాంక్షన్ ఉంది. దాంట్లో 51.5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల. ఈ రోజు వరకు కట్టగా త్రాగునీటి సమస్య చుట్టూ నీరున్నాయి పుష్కలంగా. కెనాల్ సిస్టమ్ ఉంది, బ్రిటిష్ టైంలోంచి ఉంది. ఈరోజు వరకు కూడా త్రాగడానికి నీళ్ళు లేవు ఉండి నియోజకవర్గంలో. అంతేకాదు గ్రామాల్లో రైతాంగం కూడా వారికి అప్రతాభావం వచ్చింది. ఏదైతే ఈరోజు అక్వా రంగాన్ని చూస్తే ₹1.50 యూనిట్ ధర ఇస్తున్నారు. ఈరోజు వరకు ఇవ్వక అందరూ కూడా అక్వా జోను, నాన్ అక్వా జోను లిమిట్స్ పెట్టి, అదేవిధంగా 5 ఎకరాలు 10 ఎకరాలు అని చెప్పి అందరి రైతులకి కూడా అందకుండా చేయటం. ముఖ్యంగా రొయ్యల రైతులు కానీ, చేపల రైతులు కానీ ఫీడ్ యాక్ట్, షీడ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్లు వర్కింగ్ చేస్తున్నాయా, ప్రభుత్వానికి ఉపయోగపడే వ్యాపార సంస్థలైనా అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. అదేవిధంగా వ్యవసాయం, రైతు ఎక్కడైనా భారతదేశ చరిత్రలో రైతు ధాన్యం అమ్ముకుంటే అతనికి డబ్బు వస్తుంది. కానీ రైతు ధాన్యం రైస్ మిల్ దగ్గరికి వెళ్తే ఫోన్పే చేయడం, లేకపోతే మాయిచర్ ఉంది కేజీలు పెంచి, ఎప్పుడైనా బస్తా అంటే 75 కేజీలు మనకి. ఈరోజు మన రాష్ట్రంలో బస్తా అంటే 80-82 కేజీలు కూడా వెళ్ళింది. ఎక్కడన్నా ఇది ఒక అవకాశవాదంగా ఈ ప్రభుత్వం ఏదన్నా మాయిచర్ ఉంది, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రైస్ మిల్లర్కి రైతుకిమైన వారధిగా ఉండి ఆ నష్టాన్ని అవసరమైతే రైస్ మిల్లర్స్కి ఇచ్చి రైతుకి ఎక్కడ కొనుగోలులో ఇబ్బంది లేకుండా చేయాలి. అందరూ కూడా ఇబ్బంది పట్టమే. ఇప్పుడంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి వెంటనే డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ధాన్యం చూస్తే మొన్నటి వరకు ధాన్యానికి 3 నెలలు డబ్బులు, అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లు వేసి చూస్తున్నాం. ఈ భవానీపురానికి కానీ ఉప్పరగూడెం ఈరోజు తిరిగినటువంటి అంబులెన్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్ యార్డ్ ద్వారా సుమారుగా 85 లక్షల రూపాయలు 2 సంవత్సరాల క్రితం శాంక్షన్ అయింది. ఏదో పాట పాడినట్టు 6 సార్లు టెండర్స్ పిలిచారు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, 6 సార్లు టెండర్స్ వేసినా కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎవడు వర్క్ చేయడానికి కూడా రానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. గ్రామాల్లో సచివాలయం కట్టాము, రైతు భరోసా కట్టామంటారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో చేయగలుగుతున్నారు కానీ సొంతంగా ఏ ఒక్క పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం స్కీమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అదేవిధంగా బీజేపీ ఎన్డీఏ కూటమిలో రాబోయే రోజులు 100% ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అడ్డ, జనసేన గడ్డ, బీజేపీ అడ్డ, అన్ని అడ్డాలకు కలిపి తెలుగుదేశం గడ్డ. ప్రధానంగా గ్రామాలకు వెళ్తున్నారు, మహిళలను కలుస్తున్నారు. ఎటువంటి సమస్యలు రేజ్ చేస్తున్నారు మహిళలు? ఎక్కడికి వెళ్ళినా నేను పర్సనల్గా పొలిటీషియన్ నేను మాట్లాడడం కాదు, మీరు టీవీ ఛానల్స్ కూడా వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. మీకున్నటువంటి సమస్యలు ఏంటి? మొట్టమొదటిగా వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా డ్రైనేజ్ వ్యవస్థ లేదంటారు. ఈ 5 సంవత్సరాల్లో గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కుంటుపడింది. సిమెంట్ రోడ్ల వ్యవస్థ నిర్వినియోగం అయిపోయింది. త్రాగునీటి సమస్య ఇదనేది మేజర్ ఇష్యూస్. ఎక్కడ చూసినా కూడా చాలా చోట్ల ఇల్లు కట్టుకున్నారు. చూడండి, చూస్తే ఆ ఇల్లుకి కూడా లోన్ కంపల్సరీ రాలా. ఇల్లు కట్టేటప్పుడు కట్టేసుకోండి, కేంద్ర ప్రభుత్వం చక్కగా ఇస్తూ ఉంది. మరి వీళ్ళు ఇవ్వటానికి నొప్పేంటి? రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు 5 ఇల్లులు కట్టలా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ నుంచి 5 ఇల్లులు, 5 సంవత్సరాలు 5 కోట్ల మంది ప్రజలకు 5 ఇల్లు కట్టలా. మరి అట్లాంటి పరిస్థితుల్ని ప్రభుత్వం ఆలోచన చేయాలా? అప్పుడు ఆ ఇల్లు కడుతున్నారు. ఏదైతే లేఅవుట్ ఉందో ఈ మధ్య ఇచ్చినటువంటి లేఅవుట్లోనే మేము ఇస్తాం ఇల్లు అంటే సామాన్యమైన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మనిషి బతకడానికి వీల్లేదా? అతనికి హక్కు లేదా? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 ఇది ఎందుకు ఇవ్వట్లే? వీరు డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా ఆలోచన చేయాలా. 2014-19 మధ్యలో 1000 ఇల్లు కట్టినా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ₹1 తీర్చలే ఈ రోజుకి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం, గాజులు, మంగళసూత్రాలు, తాకట్లు పెట్టి ఇల్లు కట్టారు. ఈరోజు వాళ్ళకి వడ్డీతో చేస్తే తడికిడి మోపుడై ఇల్లు అమ్మితే కూడా చాలు. అటువంటి పరిస్థితి 1000 మంది బాధితులు ఉన్నారు మా నియోజకవర్గంలో. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ధర్మంగా ప్రభుత్వాలు ఎన్నో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు కావాల్సిన పనులు చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. మేము సిద్ధం అని చెప్పడం కాదు, సంసిద్ధంగా పనిచేయాలి.
లేదా సిద్ధపడి పనిచేయాలి. అటువంటిది ఎక్కడా కనపడలేదు. చివరిగా ఉండి నియోజకవర్గాన్ని చూసుకుంటే త్రిముఖ పోటీ నెలకొంది. మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా వేస్తాను అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అనేది పూర్వం నుంచి కూడా ఒక వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాల మీదే ఈ ప్రాంతంలో నడిచింది. ఇప్పుడున్నటువంటి ఇండిపెండెంట్గా వేస్తున్న శాసనసభ్యులు, గత మాజీ శాసనసభ్యులు శివరామరాజు గారు మా సోదరుడు, ఆయన గతంలో 2 సార్లు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అంతా ఏకగ్రీవకంగా చేసింది. 2014లో జనసేన పొత్తు కలిసింది. 3వసారి ఎంపీగా పోటీ చేశారు. అంటే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, 1 పర్యాయం ఎంపీగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ప్రజల మన్ననలు పొందడం జరిగింది ఎవరైనా సరే. ఈరోజు పార్టీ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడాల. ఈరోజు చూస్తున్నాం ఎంతోమంది సీనియర్ లీడర్లు అక్కడ ఉన్న పరిస్థితులు, పొత్తులో భాగంగా కానీ, సిట్టింగ్ స్థానాలు కానీ, వివిధ పరిస్థితుల్లో భాగాలు కానీ, సీట్లు కేటాయింపులో కొద్ది ఇబ్బందులు ఎక్కడా జల్ల. నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆల్రెడీ. నాది 2 సంవత్సరాల క్రితమే సిట్టింగ్లకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నామని చెప్పారు. సంవత్సరం క్రితం అచ్చెన్నాయుడు గారు పార్లమెంటు మొత్తం మహానాడు జరిగినప్పుడు 7 నియోజకవర్గాలు సాక్షిగా ఆయన కూడా స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. మరి ఆయన తెలుగుదేశానికి ఇచ్చినప్పుడు తెలుగుదేశానికి కట్టుబడి పనిచేయాలా. ఆయనకి ఇస్తే తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ చేయాలా. ఆయనకి ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా వేస్తాననేది అది సబబు కాదు. ఆయన విజ్ఞతకే నేను వదులుతున్నాను. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కట్టుబడి తెలుగుదేశం గెలుపు కోసం పూర్తి స్థాయిలో అహర్నిశలు కష్టపడతారు. దాన్ని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు మనం కూడా ఆలోచన చేయాలా. పార్టీకి విధి విధానాలు ఉంటాయి. 175 సీట్లు ఉంటాయి మన రాష్ట్రంలో. యాస్పిరెంట్లు 400 మంది ఉండొచ్చు. 400 మందికి సీట్లు లేనట్టు పరిస్థితి ఉంటుంది. ఆయనకి పార్టీ సముచితమైన స్థానం ఇస్తానని చెప్పడం జరిగింది. సముచితమైన గౌరవం ఇస్తామని కూడా పార్టీ తెలియజేసింది. పార్టీ నాయకులు, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ సుమారుగా 10 మంది సంప్రదించారు. ఆయనతో సంప్రదించి చేయడం జరిగింది. ఈరోజు అటువంటివన్నీ కూడా ఆలోచన చేయాలా ఎవరైనా సరే. ఎందుకంటే పార్టీ అనేది ఒక ప్రొసీజర్, పార్టీ అనేది ఒక విధి విధానాలు. పార్టీలో ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈయన కూడా యాస్పిరెంట్గా నాతో కన్నా ముందర ఈయన కూడా జనసేనకి వర్క్ చేశారు. మరి ఆయనకు కూడా సీటు కావాలని ఆయన కోరుకున్నారు. పొత్తులో భాగంగా పొత్తు యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలని ఆయన ఈరోజు నాకు కూడా వచ్చి మాకు కూడా సపోర్ట్ చేస్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా, మనం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి మనందరం కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి ఎవరైనా సరే, ఏ ఒక్క నాయకుడైనా. గతంలో అదే శాసనసభ్యుడికి మేము అందరం పనిచేసాంగా. కలిదిని రామచంద్రరాజు గారికి అందరూ పనిచేసాంగా. చాలామంది రామచంద్రరాజు గారు 5 పర్యాయాలు చేశారు. తదుపరి పర్యాయం ఈయన వచ్చేటప్పటికి ఇన్ఛార్జిగా గొట్టుముక్కల సత్యనారాయణరాజు గారు ఉన్నారు. ఆయన ఇన్ఛార్జిగా ఉండగా ఈయనకి సీట్ కేటాయించడం జరిగింది. ఆ రోజు సత్యనారాయణరాజు గారు కూడా తెలుగుదేశం పార్టీకి చేశారు. అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన వారు, ముత్యాల రత్నం గారు ఉన్నారు అదే టైంలో మైనర్ బాబు గారు ఉన్నారు, సత్యనారాయణరాజు, బొప్పదరాజు సత్యనారాయణరాజు పాలకొడేరు నుంచి ఉన్నారు. ఇక్కడ వేగిరేస్ కనకరాజు సూరి గారు ఉన్నారు. అట్లా ఎంతోమంది యాస్పిరెంట్స్ ఉన్నారు పొలిటికల్గా. ఒక్క నియోజకవర్గంలో 6-5 యాస్పిరెంట్స్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంక అవకాశం కల్పించింది. అవకాశాన్ని ఆ రోజు క్లియర్గా కష్టపడి ఆయన, ప్రజలు, కార్యకర్తలు అందరూ కలిస్తేనే గెలుస్తుంది. ఒక వ్యక్తి అనేది అది వేరే ఇష్యూ. బట్ ఎప్పుడైనా అల్టిమేట్గా ఎవరైనా చేయవలసింది పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క నిర్ణయాన్ని గౌరవించాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుల్ని గౌరవించాలి. చివరిగా జనసేన తరపున రామరాజు గారికి మీ సహాయం ఎలా ఉంటుంది? మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తులో భాగంగా ఇక్కడ ఉండి నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా మంత్రి రామరాజు గారికి ఇక్కడ సీటు కేటాయించారు. కాబట్టి ఆయన గెలుపుకు పూర్తి సహకారం నన్ను అందించమని మాకు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు నాకు సూచించారు. మా అధిష్టానం ఏదైతే చెప్పారో అధిష్టానం ప్రకారమే మేమంతా మా జనసేన పార్టీ ఉండి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, లేరు మహిళలు అందరూ కూడా పూర్తిగా రామరాజు గారి గెలుపు కోసం ఆహర్నిశలు కష్టపడతాం. ఆయనకి భారీ మెజారిటీ రావడానికి కృషి చేస్తాం. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మాకు ఏదైతే నేను కూడా సీట్ ఆశించడం మాట వాస్తవం. మా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఇవాళ మేమంతా కూడా రామరాజు గారికి సీట్ ఇచ్చారు కాబట్టి ఆయన విజయానికి మేమంతా కూడా తోడ్పడవుతాం.
ఇంకా ఉండి నియోజకవర్గంలో టీడీపీ కంచుకోట కాబట్టి ఇక్కడ మరొకసారి ఎమ్మెల్యే గెలుస్తానని కూడా రామరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.